ఇవాళ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రెసిడెన్షియల్ అవార్డు తిరుపతి నగరపాలక సంస్థకు సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీ అంటే 3 లక్షల జనాభా కలిగినటువంటి సిటీస్లో తిరుపతి నగరపాలక సంస్థకు ప్రెసిడెన్షియల్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు మొట్టమొదటగా తిరుపతి నగర ప్రజలకు అంకితం ఇస్తున్నాము. అట్లాగే మా తోటి కార్పొరేటర్స్ కానీ అలాగే మా కమిషనర్ కానీ వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు సిబ్బంది అవిరామ కృషి వల్ల ఈ అవార్డు సాధ్యమైంది. అండ్ ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే తిరుపతి నగరపాలక సంస్థకు 2021 నుంచి దాదాపుగా ప్రతి సంవత్సరం జరుపుతున్నటువంటి ఈ సర్వేస్లో ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జరుగుతున్నటువంటి సర్వేలో ప్రతి సంవత్సరము తిరుపతికి ర్యాంకింగ్స్లో దాదాపు 21 నుంచి 23 వరకు నేషనల్ వైడ్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ రావడము, సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో 2 crores అవార్డు కూడా అందుకోవటం జరిగింది. అలాగే ప్రెసిడెన్షియల్ అవార్డు ఇది సెకండ్ టైం తిరుపతి నగరపాలక సంస్థకు రావడం కూడా, గార్బేజ్ ఫ్రీ సిటీలో కూడా 5 star రేటింగ్ రావడము. సో వీటన్నిటినీ ఈ అయిన గౌరవం వచ్చినప్పుడు నేను మేయర్గా ఉండడం నిజంగా నాకు చాలా గర్వకారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒకటి ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వైద్యురాలిని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రం తిరుపతికి మొట్టమొదట మహిళా మేయర్గా నాకు అవకాశం ఇచ్చినటువంటి మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఎప్పటికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ దట్టు ఇటువంటి అవార్డులు రావడము ఈ గౌరవం నాకు దక్కిందంటే అదొక జగన్ సార్ వల్లే అని చెప్పుకోవాల్సిందే. అండ్ దట్టు గత 5 సంవత్సరాల్లో మేము తిరుపతి నగరపాలక సంస్థలో జగన్ సార్ గారి ప్రభుత్వంలో ఆయన తీసుకున్నటువంటి స్వచ్ఛాంధ్ర ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అంటే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి మున్సిపాలిటీకి నగరపాలక సంస్థకు ఆటోస్ని ఇవ్వడం కానీ, చెత్త నిర్వహణ కేంద్రాలని ఎస్టాబ్లిష్ చేయడం కానీ, డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేసేయడం, అట్లాగే వెట్ అండ్ డ్రై వేస్ట్ మేనేజ్మెంట్ని ప్లాంట్స్ని ఏర్పాటు చేయడము, అట్లాగే ల్యాండ్ ఫిల్లింగ్ ఏదైనా ఉందంటే అక్కడ క్లియర్ చేయడం, ఇవన్నీ చేయడం వల్లే మేము కన్సిక్యూటివ్గా ఈ స్వచ్ఛ సర్వేక్షణలో టాప్గా ఉండడం జరిగింది. సో ఇవాళ కూడా ప్రెసిడెన్షియల్ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ దట్టు 2024లో జరిగినటువంటి రాజకీయ పరిణామాల ప్రభావం నగరపాలక సంస్థ మీద పడకుండా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సూచనలతో మేము తిరుపతి నగరపాలక సంస్థను వివాదరహితంగా నడపగలుగుతున్నామంటే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి అండ్ ఆయన ఒక సూచనల వల్లనే. సో అదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా తిరుపతి నగరపాలక సంస్థను అభివృద్ధి వైపు నడిపిస్తూ మరింత అభివృద్ధి చెంది ఇట్లాంటి అవార్డులు అందుకోవాలని ఇంకా గట్టిగా కృషి చేస్తామని తెలియజేస్తాం. మేడం, మీతో పాటు మరొక వైఎస్ఆర్సీపీ మేయర్ విజయవాడ ఇవాళ ప్రెసిడెన్షియల్ అవార్డులో అబౌట్ 10 lakhs పాపులేషన్లో విజయవాడ గ్రేటర్ కార్పొరేషన్కి కూడా ఇవాళ ప్రెసిడెన్షియల్ అవార్డు రావడం జరిగింది. అట్లాగే విజయవాడకు కూడా 7 star రేటింగ్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఒక సంవత్సరంలో వచ్చినటువంటి కాదు. సో గత 5-6 సంవత్సరాల నుంచి కార్పొరేషన్లో చేస్తున్నటువంటి అవిరామ కృషి వల్ల ప్రభుత్వం యొక్క కృషి, అట్లాగే ఎగ్జిక్యూటివ్గా కమిషనర్స్ అధికారులు కృషి చేయడం వల్ల కార్పొరేషన్స్ చక్కగా పనిచేసి ఇవాళ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి సర్వేలో ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది.